మరణాత. యేసయ్య ఈ నెలలో అన్ని వారములు మీ దేవాలయమునకు రానిచ్చి ఆరాధన గైకొన్నందుకు వందన మరణాతలు తెలుపుతూ నేడు మా పనులన్నీ నెరవేర్చుము, నిండుగా వర్ధిల్ల చేయము. 2026 ఏప్రిల్ 26 చివరి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, సర్వశక్తుడు కృపామయుడైన క్రీస్తు ప్రభువు ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించే మనము ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెను. యేసుక్రీస్తు ప్రభువుగా ఈ భూలోకమునకు వచ్చిన తండ్రి కుమారునిగా మరణమును జయించి పరలోకమునకు ఆరోహణమైన పిదప పెంతెకొస్తు దినమున తన పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా మనకు పంపెను. అప్పటి నుండి త్రియేక దేవుని ఆరాధించుచున్న మనము ఆయనను మాత్రమే సత్యదేవునిగా ప్రార్థించుచున్నాము. ఆ ప్రార్థన అనేది ఆత్మను ధరించి ప్రార్థిస్తే వేగరమే మనకు ఫలములు అనుగ్రహించబడతాయి. అందుకే ఆత్మ లేనివాడు నా వాడు కాదని దేవుని యొక్క వాక్కు చెప్పుచున్నది. కనుక దేవుని ఆత్మ అంటే భయపడక ధైర్యం కలిగి ఉంటేనే మనకు విజయము. ఆయన ఆత్మ ఉంటేనే మన ఆరాధనకు ఎంతో ఉపయోగము. అట్టి ఆత్మ నడిపింపుతో ఆయన సన్నిధిలో పరిశుద్ధ దేవాలయంలో ఆరాధించగల దైవస్థితిని త్రియేక దేవుడు మనెల్లరికూ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన. నిరంతరము ఆరాధనీయుడైన మా క్రీస్తు ప్రభువా, ఏప్రిల్ చివరి ఆదివారంన నేను ప్రార్థించుటకు, ఆరాధించుటకు, ధ్యానించుటకు సమయం ఇచ్చిన ఈ గొప్ప తరుణము నిమిత్తము మీకు వందనములు చెల్లించుచున్నాము. ఈ నెల అంతయు మీ పాదముల చెంతకు చేరగల శక్తిని మాకు దయచేసినందుకు వందనములు తెలియచేస్తున్నాము. రానున్న మే నెలలో విపరీతమైన ఎండలు ఉండును కనుక వాటి బారిన పడకుండా ప్రతి ఆదివారము నిన్ను ఆరాధించగల శక్తిని దయచేయమని వేడుకొనుచున్నాము. ఎండ తీవ్రతల నుంచి నీ బిడ్డలందరినీ కాపుదల దయచేయము. ఈ నెల అంతయు నీ రెక్కల చాటున మరుగుపరిచిన మా క్రీస్తు ప్రభువా, మే నెల అంతయు మీ కృపలో మమ్మను కాయమని వేడుకొనుచున్నాము. నేడు పెళ్లి రోజు, పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెనలు, కృపా వర్షమును కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువబెట్టుము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములు కుమ్మరించుము. కావలసిన వాటినెల్లా అనుగ్రహించుము. ఈ పరిచర్యను నీ 2వ రాకడ వరకు కొనసాగించుము. మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానము పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములుగా చేసి గొప్ప భాగ్యములతో నింపి వర్ధిల్ల చేయమని వేడుకొనుచున్నాము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున ఆత్మతోనూ సత్యంతోనూ ఆయనను ఆరాధించగల దైవస్థితిని మనెల్లరికూ నిండుగా మెండుగా దయచేయును గాక. ఆమెన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. నీవు లేని చోటేది యేసయ్యా, నీ దాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా, నీ దాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. 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 నీవు లేని చోటేది యేసయ్యా, నీ దాగి క్షణము